హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ రోజు సచివాలయం ఎగ్జామ్ జరిగింది. ఈ రోజు జరిగిన మొదటి రోజు ఈరోజు సచివాలయం ఎగ్జామ్స్లో మార్నింగ్ జరిగిన పేపర్ మన చేతికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మార్నింగ్ జరిగిన పేపర్లోని రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి. ఈవినింగ్ కల్లా ఈరోజు ఈవినింగ్ లోపు మిగతా క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం మేము. ఇప్పటికైతే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ను మీకు సాల్వ్ చేసి చూపిస్తున్నాము, చూడండి. 40th క్వశ్చన్ ఇచ్చాడు. ఇది సిరీస్ బి అనే సెట్. ఈరోజు జరిగిన ఎగ్జామ్ 2020 ఫోర్నూన్ ఎగ్జామ్ పేపర్. ఇది సిరీస్ బిలోది. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే 40th క్వశ్చన్ లో స్టార్ట్ అయింది రీజనింగ్ అనేది. క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. బి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఏ అండ్ నార్త్ ఆఫ్ సి. అండ్ అనేది ఎక్కడన్నా వస్తే సెంటెన్స్ లో ఇది మళ్ళీ ముందుకు వెళ్తుంది, అంటే బికి సంబంధించింది. బి అనేవాడు టు ద ఈస్ట్ ఆఫ్ ఏ, ఏకు ఈస్ట్ సైడ్, అండ్ నార్త్ ఆఫ్ సి, సికు నార్త్ సైడ్ ఉన్నాడంట. ముందు దీన్ని డయాగ్రామాటిక్ ఫామ్ లో రాసుకోవాలి. బి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఏ, ఏకు ఈస్ట్ పక్క అంటే పైన మనం ఏం చేస్తామంటే పైకి ఈస్ట్, కిందికి వెస్ట్, లెఫ్ట్కు నార్త్, రైట్కు సౌత్ అనుకున్నాం. ఈజీగా గుర్తుండే విధంగా పైకి ఈస్ట్, కిందికి వెస్ట్, లెఫ్ట్కు నార్త్, రైట్కు సౌత్. ఇప్పుడు చూడండి, బి ఈస్ట్ ద ఈస్ట్ ఆఫ్ ఏ, ఏకు ఈస్ట్ సైడ్ బి ఉన్నాడు. అండ్ నార్త్ ఆఫ్ సి ఎవరు? బి. బి ఈస్ట్ ద నార్త్ ఆఫ్ సి, నార్త్ అంటే లెఫ్ట్ సైడ్, సికు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు బి. సికు లెఫ్ట్ సైడ్, సికు లెఫ్ట్ సైడ్ బి ఉన్నాడు. గమనించండి, సికు నార్త్ సైడ్ బి, ఏకు ఈస్ట్ సైడ్ బి. బి అనే అతను ఏ నుంచి చూస్తే ఈస్ట్ కు, సి నుంచి చూస్తే నార్త్ కు అంటే లెఫ్ట్ సైడ్ కు ఉంటాడు. దాని తర్వాత ఏమన్నాడంటే ఈ ఈస్ట్ ది సౌత్ ఆఫ్ డి. ఈ గురించి ఇంకా రాలేదు, ఇక్కడ రాలేదు డయాగ్రామ్ లో, కానీ ఈ గురించి ఇచ్చాడు. ఈ ఈస్ట్ ది సౌత్ ఆఫ్ డి. సరే పక్కన పెడదాం. హూ, హూ అంటే ఇక్కడ ఉండే అతను. అండ్ అన్నప్పుడు ఫస్ట్ పోతుంది సెంటెన్స్, కాంపౌండ్ స్టేట్మెంట్ కాబట్టి. హూ అన్నప్పుడు రిలేటివ్ కాబట్టి ఇక్కడికి సంబంధించి అంటే డీకి సంబంధించి. హూ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ సి. డి అనేవాడు సికి ఈస్ట్ సైడ్. సికి ఈస్ట్ అంటే సికు పైన డి, సికి ఈస్ట్ పక్క డి ఉన్నాడు. అండ్ ఈ ఈస్ట్ టు ద సౌత్ ఆఫ్ డి. ఈ ఈస్ట్ టు ది సౌత్ ఆఫ్ డి. డీకు సౌత్ అంటే డీకు సౌత్ సైడ్ ఈ ఉన్నాడు. సో ఈ ఈజ్ టు ది సౌత్ ఆఫ్ డి. డీకు రైట్ సైడ్ ఉన్నాడు ఈ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ఏ. ఎవరిని చూడాలంట? డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ దగ్గర నుంచి చూడాలి. ఎవరిని? ఏను. ఇలా క్రాస్ గా కిందికి, క్రాస్ గా కిందికి, క్రాస్ గా కిందికి అంటే ఈ రెండు డైరెక్షన్స్ కు మధ్యలో నార్త్ వెస్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ కరెక్ట్. బాగా గమనించండి, చాలా సింపుల్. ఇది డయాగ్రామ్ వేసుకునేంత వరకే కష్టాలు, మిగతా అంతా చాలా ఈజీ చూసి చెప్పేసేయచ్చు. బి ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ ఏ. బి వచ్చేసి ఏ నుండి ఈస్ట్ ఉన్నాడు, ఏకు పై పక్క. అండ్ నార్త్ ఆఫ్ సి, సికు లెఫ్ట్ సైడ్, నార్త్ అంటే సికు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు బి, ఏకు ఈస్ట్ పక్క ఉన్నాడు. బి గురించి అయిపోయింది. తర్వాత ఏమన్నాడంటే ఈ ఈజ్ టు ది సౌత్ ఆఫ్ డి. డికు సౌత్ సైడ్ ఈ, కానీ డి ఎక్కడ అంటే హూ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ సి. సికు ఈస్ట్ పక్క డి, డికు సౌత్ పక్క ఈ. ఇంత డయాగ్రామ్, చాలా సింపుల్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని చూడాలంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ, డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఈ అంటే ఈ దగ్గర నుంచి చూడాలి. ఈ దగ్గర నుండి ఏం చూస్తే ఇలా కిందికి క్రాస్ గా, ఇలా కిందికి క్రాస్ గా వచ్చే డైరెక్షన్. పై క్రాస్ అంటే ఆ పక్క, కిందికి ఈ పక్క లెఫ్ట్ సైడ్ క్రాస్ అంటే నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. చాలా సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ 41, క్వశ్చన్ నెంబర్ 41 చూడండి ఏమి ఇచ్చాడు. ఏ మ్యాన్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్. ఏ పక్క చూస్తున్నాడంట మనిషి? 4 డైరెక్షన్స్ లో ఈస్ట్ పక్కకు ఉన్నాడు ప్రెసెంట్. కింద వెస్ట్, నార్త్, సౌత్. ఏ మ్యాన్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్, ఈస్ట్ పక్కకు చూస్తూ ఉన్నాడు. దెన్ హీ టర్న్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ ఎంత టర్న్ అయినాడు? క్లాక్ వైజ్ వచ్చేసి 90 degrees తిరిగాడు. తర్వాత అండ్ దెన్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ 135 degrees.
రెండు ఆపోజిట్ డైరెక్షన్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఒకటి ప్లస్ అయితే ఇంకోటి మైనస్ అవుతుంది. సరే, యాంటీ క్లాక్ వైజ్ ప్లస్ అనుకుంటే క్లాక్ వైజ్ ఏమైపోతుంది మైనస్. ఎలా అని తీసుకోవచ్చు, పెద్ద వాల్యూ ప్లస్ అనుకోండి, చిన్న వాల్యూ మైనస్ అనుకోండి. 135 లోంచి 90 తీసేస్తే 45 degrees ప్లస్ ఏంటివి యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఎంత తిప్పితే సరిపోతుంది, ఇలాంటి ఏమొచ్చినా కూడా క్లాక్ వైజ్ పెద్దదైతే క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్, లేదా యాంటీ క్లాక్ వైజ్ పెద్దదైతే యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్స్ తీసేస్తే మిగిలిన డైరెక్షన్ తిప్పితే చాలు. అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఆపోజిట్ గా ఎన్ని డిగ్రీస్ తిప్పాలా, 45 degrees తిప్పాలి. ఉండే డైరెక్షన్ ఏది ప్రెసెంట్ ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ లో ఉన్నాడు మనిషి, ఈస్ట్ వైపు చూస్తున్నాడు. ఇతని యాంటీ క్లాక్, క్లాక్ వచ్చేసి ఇలా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వెనక్కి తిరుగుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ 45 degrees, ఇది యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ 45 degrees తిప్పాలంట. క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఆ పక్కకి ఇట్లా తిరుగుతుంది రైట్ సైడ్ కు, యాంటీ క్లాక్ అంటే వెనక్కి. సో ఈస్ట్ ని ఫేస్ చేస్తున్నాడు, యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరిగితే ఎక్కడ 45 degrees అంటే దీనికి మధ్యలో, మధ్యలో అంటే ఎక్కడ వస్తుంది డైరెక్షన్, నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో. సో ఆన్సర్ నార్త్ ఈస్ట్. ఈ రెండు కూడా డైరెక్షన్ టెస్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మనకు. డైరెక్షన్ టెస్ట్ లోనే రెండు క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి సౌత్ కొండాడు నార్త్ కొండాడు అని ఇచ్చాడు. తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ 45 degrees తిప్పినట్టు అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి 45 degrees ఇలా తిరిగితే నార్త్ ఈస్ట్ కి వస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 42 క్వశ్చన్ నంబర్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే పెద్దదిగా ఉంది క్వశ్చన్, ఫాస్ట్ చదువుకోవాలి, టైం సెట్ కావాలి. అరుణ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు కానీ కొద్దిగా సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఏం చేశాడంటే 4 years కు ఇన్వెస్ట్ చేశాడు. హ్యాడ్ హీ ఇన్వెస్టెడ్ ది సేమ్ సమ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years. 4 years కాకుండా 6 years కి ఇన్వెస్ట్మెంట్ పెట్టింటే ది టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై హిమ్ వుడ్ హ్యావ్ బీన్ 50% మోర్. అంటే 4 years కాకుండా 6 years పెట్టింటే అంటే 2 years డిఫరెన్స్ ఎంత, 2 years ఎక్కువ పెట్టడం వల్ల, 4 years కాకుండా 6 years అంటే 2 years ఎక్కువ పెట్టడం వల్ల అతనికి ఎంత ఎక్కువ వచ్చేది, 50% ఎక్కువ వచ్చేది. అంటే 4 years బదులు 6 years అంటే 2 years ఎక్కువ పెట్టడం వల్ల 50% ఎక్కువ వచ్చేది. అదే 1 year పెట్టిండే 2 years 50% కాబట్టి 1 year ఎంత అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి వాట్ వాస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 25% కాబట్టి నెక్స్ట్ ఇయర్ 50 అవుతుంది. తర్వాత 4 years కు 6 years కు డిఫరెన్స్ చూసుకుంటే 50% డిఫరెన్స్ అనేది ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అంతే తప్ప ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. ఇంట్రెస్టే పెరుగుతూ పోయి మీకు డబుల్ కావడం ట్రిపుల్ కావడం జరుగుతుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% వచ్చింది. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ ది యాపిల్స్ ఆర్ టైగర్స్, వెన్ డయాగ్రామ్స్ వేసుకోవాలి దీనికి, అంటే సిలాజిజం మెథడ్. ఆల్ ది యాపిల్స్ ఆర్ టైగర్స్, సరే ఇది యాపిల్స్ అనుకుంటాను. ఆల్ ది యాపిల్స్ ఆర్ టైగర్స్ అని ఇచ్చాడు. సమ్ టైగర్స్ ఆర్ పెన్స్, కొన్ని టైగర్స్ వచ్చేసి పెన్స్ అవుతున్నాయి. సమ్ టైగర్స్ ఆర్ పెన్స్. సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్స్, కొన్ని పెన్సిల్స్ కాదంటే ఇంకొన్ని పెన్సిల్స్ అయ్యే అవకాశం ఉంది లేదా బయటికైనా వేసుకోవచ్చు. సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ అంటే కొద్ది భాగం పెన్సిల్స్ లో లేదు, లేదా ఇది లోపలైనా వేసుకోవచ్చు. పెన్సిల్స్ ని తీసుకొని లోపల వేసుకోవచ్చు. సమ్ పెన్స్ ఆర్, సమ్ పార్ట్ ఆఫ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అని ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నో టైగర్ ఈజ్ ఏ టేబుల్, పైన ఉండే టైగర్ ఒక్కటి కూడా టేబుల్ అనే రీజన్ టచ్ కావడం లేదు. టైగర్స్ ఒక్కటి కూడా టేబుల్ కాదు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పాసిబిలిటీ, అంటే ఏది కరెక్ట్ అవుతాయి కాదు, ఏది రాంగ్ అవుతుంది కనుక్కోవాలి. అంటే పాసిబులే కాదు, ఈ డయాగ్రామ్ నుంచి పాసిబుల్ కాదు ఏదో కనుక్కోవాలి. సరే ఫస్ట్ చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ టైగర్స్, సమ్ పెన్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ పెన్స్ అయినప్పుడు సమ్ పెన్స్ ఆర్ టైగర్స్, ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని తీసేయాలి. కరెక్ట్ కాదు అడిగింది, నాట్ ఏ పాసిబిలిటీ, జాగ్రత్తగా చూసుకోండి. నాట్ ఏ పాసిబిలిటీ అన్నాడు అంటే రానిది, ఇప్పుడు ఇది వస్తుంది. తర్వాత సమ్ పెన్సిల్స్ ఆర్ యాపిల్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ యాపిల్స్ అయ్యే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి. సమ్ టైగర్స్ ఆర్ పెన్స్ కదా, కొన్ని టైగర్లు పెన్లు అవుతాయి, కొన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయి. కాబట్టి ఇవి కొన్ని అయినప్పుడు యాపిల్స్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఈ డయాగ్రామ్ ఇట్లా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సమ్ టైగర్స్ ఆర్ పెన్స్ అన్నప్పుడు ఇంతవరకు వేసుకోవచ్చు.
సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నప్పుడు ఇది కూడా దీంట్లో యాపిల్స్ లో టచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది. ఎగ్జాక్ట్ రైట్ కాదు, పాసిబిలిటీ అవుతుంది. ఎలా అంటే చూడండి, సమ్ పెన్స్ ఆర్ టైగర్స్, ఇవి పెన్స్ అనుకుందాం, ఇవి టైగర్స్. దాని తర్వాత డయాగ్రాము నెక్స్ట్ క్వశ్చన్ లో ఏముంది, సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్స్, ఇవి పెన్స్ వేసుకోవాలి యాపిల్స్ లోపల. ఈ డయాగ్రామ్ ఎలా ఉండే అవకాశం ఉందంటే సమ్ పెన్స్ ఆర్ టైగర్స్ అన్నప్పుడు ఇట్లా టచ్ కావచ్చు, సమ్ పెన్స్ ఆర్ టైగర్స్, టైగర్స్ లోకి ఎంతైనా రీచ్ కావచ్చు. తర్వాత సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ పెన్స్ అంటే కొన్ని పెన్సిల్స్ అవుతాయి కొన్ని కావు, వాటి పెన్సిల్స్ ఇక్కడ రావచ్చు కొద్దిగా టచ్ అయ్యేటట్లు, కాబట్టి దీన్ని టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది కరెక్ట్. సమ్ పెన్సిల్స్ ఆర్ యాపిల్స్ అనేది కూడా కరెక్ట్ కాబట్టి మనం తీసుకోకూడదు. నెక్స్ట్, ఆల్ టైగర్స్ ఆర్ యాపిల్స్, టైగర్స్ అని యాపిల్స్ అవుతాయంటే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్ యాపిల్స్ ఆర్ టైగర్స్ అన్నప్పుడు యాపిల్స్ టైగర్స్ సేమ్ అనుకోండి, అంటే యాపిల్స్ ఎంత పార్ట్ ఉందో టైగర్స్ అంతే పార్ట్ ఉంటే ఆల్ యాపిల్స్ ఆర్ టైగర్స్ అనొచ్చు. రివర్స్ లో ఆల్ టైగర్స్ ఆర్ యాపిల్స్ అనొచ్చు, అది కూడా పాసిబిలిటీనే. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది, ఆల్ టైగర్స్ ఆర్ యాపిల్స్ అయినప్పుడు, టైగర్స్ అంతా యాపిల్స్ అయినప్పుడు యాపిల్స్ అని కూడా టైగర్స్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రెండు ఈక్వల్ అయితే యాపిల్ టైగర్ రీజన్ రెండు ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఎంత ఉంది ఎంత లేదనేది తెలియదు. ఇప్పుడు రెండు సెట్స్ తీసుకుంటాం, 1 2 3 అనేది ఒక సెట్, ఇంకో సెట్ కూడా 1 2 3 తీసుకున్నాం అనుకో, ఏలో ఉండేటివన్నీ బిలో ఉన్నాయంటాం, రివర్స్ లో బిలో ఉండేటివన్నీ కూడా ఏలో ఉన్నాయంటాం, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ కాబట్టి. కాబట్టి ఆల్ యాపిల్స్ ఆర్ టైగర్స్ అయినప్పుడు ఆల్ టైగర్స్ ఆర్ యాపిల్స్ కూడా పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే దాన్ని టచ్ అయితే పోయింది అనుకోండి, యాపిల్స్ టైగర్స్ రీజన్ సేమ్ ఉంటే ఆల్ యాపిల్స్ ఆర్ టైగర్స్ అవుతుంది, ఆల్ టైగర్స్ ఆర్ యాపిల్స్ కూడా అవుతుంది, ఇది కూడా పాసిబిలిటీ కాబట్టి తీసుకోకూడదు. ఇక నెక్స్ట్ లాస్ట్, నో టైగర్ ఈజ్ అన్ యాపిల్, నో టైగర్ ఈజ్ అన్ యాపిల్ ఎలా అవుతుంది, ఖచ్చితంగా ఒక్క టైగర్ కూడా యాపిల్ కాకూడదంట, యాపిల్ రీజన్ లోపలే ఉంది, ఈక్వల్ ఉన్నా దానికంటే తక్కువ ఉన్నా ఖచ్చితంగా టైగర్స్ లోనే యాపిల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఒక్క టైగర్ కూడా యాపిల్ కావద్దంటే యాపిల్ లేకుండా దూరం ఉండాలి, యాపిల్ ఇట్లా టేబుల్స్ లాగా ఉండాలి, కాబట్టి ఇది రాంగ్, కాబట్టి ఇది మనకు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రాంగ్ ఉండేది ఏదో చెక్ చేయమన్నాడు, రైట్ ఉండేది కాదు. ఇవన్నీ పాసిబిలిటీస్, ఇది ఒక్కటి మాత్రం అసలు పాసిబిలిటీ కాదు, అసలు కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే టైగర్స్ లోనే యాపిల్స్ రీజన్ ఉంటే రెండు ఈక్వల్ ఉండాలా లేదా దాంట్లో ఉండాలి, అసలు టచ్ కాదు అంటే రాంగ్ అయిపోతుంది, రాంగ్ ఆప్షన్. రాంగ్ అనేది చెక్ చేయమన్నాడు, కరెక్ట్ మనకు రాంగ్ అనేది ఆప్షన్ గా పెట్టమన్నాడు కాబట్టి నో టైగర్ ఇస్ అన్ యాపిల్ అనేది కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ చూసి హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్, మనం లెటర్స్ చెక్ చేయాలంట, విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నంబర్, నంబర్ తర్వాత లెటర్ రావాలి, ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి, చాలా సింపుల్, చూడడమే, నంబర్స్ ఎక్కడెక్కడ చూసుకొని దాని తర్వాత లెటర్ ఉందా లేదా, సింబల్ కాదు లెటర్ ఉండాలి. 7 అనే నంబర్ లెటర్ కాదు ఇది సింబల్, 8 అనే నంబర్ లెటర్ ఉంది, నెక్స్ట్ నంబర్ ఎక్కడ ఉంది, 6 అనే నంబర్ లెటర్ ఉంది, విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్, నంబర్ తర్వాత లెటర్. సో ఇక్కడ నంబర్స్, నంబర్ తర్వాత సింబల్ ఉంది, నంబర్ తర్వాత నంబర్ ఉంది, నంబర్ తర్వాత సింబల్, నంబర్ తర్వాత నంబర్ సింబల్ లేదు, ఇంకా ఈ రెండే చూడండి బాగా గమనించండి, నంబర్ తర్వాత హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్, నంబర్ తర్వాత వచ్చే లెటర్లు ఎన్ని అంటే ఇక్కడ నంబర్ తర్వాత లెటర్ ఉంది, ఇక్కడ నంబర్ తర్వాత రెండు మాత్రమే ఉన్నాయి, సో 2, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే సిరీస్ కూడా ఏం కష్టంగా ఇవ్వలేదు, చాలా సింపుల్ గా ఉంది. 17 కి డబల్, 17 2s are 34, తర్వాత 4 యాడ్ అయింది, ఇక్కడ 4 యాడ్ అయింది, డబల్ అయి 4 యాడ్ అయింది. నెక్స్ట్ ఇది 3 టైమ్స్, 17 2s are 34, 38 3s are 114, ఇక్కడ 6 యాడ్ అయింది, డబల్ 4 యాడ్, ట్రిపుల్ 6 యాడ్ అయింది, ఇక్కడ 4 టైమ్స్ 8 యాడ్ కావాలి, ఎందుకంటే ఫస్ట్ 4 యాడ్ అయింది, తర్వాత 6 అడిషన్, తర్వాత 8 అడిషన్, 480కి 8 యాడ్ చేస్తే 488, 480 plus 8 is 488 ఆన్సర్. 17 2s are plus 4, 38 3s are plus 6, 124s are plus 8, 488. ఇక నెక్స్ట్ ది బాడ్మాస్ రూల్ యూజ్ చేసేది. బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ డివిజన్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్ లో చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా ఉన్నాయి అలా చేయొచ్చు. బ్రాకెట్ లో చిన్నది ఉంది, 52s are 100, ఇది 100 ప్లస్ 6, 106 ఇక్కడ ఉండేది, ఇదంతా 106. డివిజన్
35 2s are 70 plus 52s are 100 plus 6 106 106 ఒక 2 యాడ్ చేస్తే 108. సో థర్డ్ ఆప్షన్ చాలా చిన్నది, ఇది 10-15 సెకండ్స్లోనే అయిపోతుంది. 35తో 17 డివైడ్ చేస్తే 2 వస్తుంది. 100 plus 6 106 plus 2 108. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 51 తర్వాత. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ నెంబర్ 52. 4/5 ఆఫ్ ఏ నంబర్, అర్థమెటిక్ సంబంధించింది. 4/5 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 25 more than 60% of that number. 4/5 of a number. 4/5 of a number. 4/5 of number అంటే x అనుకున్నాను. దేనికంటే 60% ఆఫ్ దట్ నంబర్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు? 25 మోర్. ఎక్కువ అయినప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 25 మోర్. 4/5 ఆఫ్ ఎ నంబర్ ఈజ్ మోర్ దాన్ 60% ఆఫ్ ఎ నంబర్ బై 25. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 25. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఎల్సిఎం చేసుకుందాం. 5కు 100కు ఎల్సిఎం, లేదా 0 0 క్యాన్సిల్ పోతే 5కు 10 కూడా చేయొచ్చు, లేదా ఇంకా క్యాన్సిల్ పోతుంది. 2 3s are 2 5s are పోతుంది. 4/5లో 3/5 తీసేస్తాం. 4/5 minus 3/5 1/5. x is equal to 25. సో x is equal to ఏమవుతుంది? 25 5s are 125. ఇది రిక్వైర్డ్ నంబర్. కానీ క్వశ్చన్ ఏమడిగాడంటే వాట్ ఈస్ 70% ఆఫ్ దట్ నంబర్ అన్నాడు. ఇందులో 70% కనుక్కోవాలి. సో 70% ఆఫ్ 125 నంబర్ వచ్చేసింది. అందులో 70% కావాలి. 0 0 క్యాన్సల్. 7 5s 35. 14 3 17. 7 1s are 875 by 10. బై 10 అంటే ఒక డెసిమల్ ప్లేస్ ముందుకు రాసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఉన్నట్లు దానికి కొంచెం ముందుకు ఒక పాయింట్ వస్తే 87.5%. ఫస్ట్ ఆప్షన్. అర్థమెటికే చాలా చిన్నది, పర్సంటేజ్ సంబంధించింది. 4/5 ఆఫ్ ఏ నంబర్లోంచి 60% తీసేస్తే 25 వస్తుందంట. అందులోంచి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. అంటే రిక్వైర్డ్ నంబర్లో 70% ఎంత అంటే 87.5. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 16. 4 నంబర్స్ ఉన్నాయి, యావరేజ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్స్? సో మిడిల్ వాల్యూ 16 అంటాం. కానీ మిడిల్లో ఆడ్ నంబర్ 16 ఎలా అవుతుంది? యావరేజ్ ఆఫ్ 4 1 2 3 4 నంబర్స్ కు మిడిల్లో 16 ఉంది. కానీ అవి ఏం నంబర్స్ కావాలి? ఆడ్ నంబర్స్ కావాలి. అంటే ఈ పక్క రెండు ఆ పక్క రెండు ఆడ్ నంబర్స్ రాసుకోండి. 16 వెనకాల సైడ్ ఉండే ఆడ్ నంబర్ 15, దాని వెనకాల ఆడ్ నంబర్ 13 13 15. దీని తర్వాత ఉండే రెండు ఆడ్ నంబర్స్ 17 19. ఇది యావరేజ్ అన్నమాట. యావరేజ్ పక్కన పెట్టేస్తే 4 ఉన్నాయి. 1 2 3 4. ది యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 16. యావరేజ్ వాల్యూ 16. అంటే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని రిమూవ్ చేసి ఇటు పక్క ఉండే రెండు ఆడ్ నంబర్స్, అటు పక్క ఉండే రెండు ఆడ్ నంబర్స్. ఇది ట్రిక్ అన్నమాట. ఏదైనా ఇవన్నీ ఇట్లా యావరేజ్ అయినప్పుడు మిడిల్లో రాసుకుంటాం. తర్వాత మొత్తం 4 నంబర్స్ కదా, ఇటు పక్క 2 అటు పక్క 2 ఆడ్ నంబర్స్ రాస్తే 4 వరుసగా ఉండే ఆడ్ నంబర్స్ వచ్చేస్తాయి. ఇందులో వాట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్స్? సో లోయెస్ట్ నంబరు, హైయెస్ట్ నంబరు, ఈ రెండింటిని ప్రోడక్ట్ అంటే 13 into 19. 19 3s are 57. 19 1s 19 plus 5 24. 247 ఆన్సర్. సో ఇది కూడా చాలా సింపుల్ అని చెప్పుకోవచ్చు. అర్థమెటిక్ టాపికే, కానీ నంబర్స్ అనే టాపిక్ లో చాలా సింపుల్. ఇది ఏం చేయమన్నాడు? 4 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ కావాలి, మిడిల్ లో యావరేజ్ 16 రావాలి. 16 ఇటు పక్క అటు పక్క రెండు ఆడ్ నంబర్స్ రాస్తే 4 ఆడ్ నంబర్స్ వస్తాయి. అందులో స్మాలెస్ట్ లార్జెస్ట్ మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పన్నాడు. 247 వచ్చింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. when the price of a watch was increased by 25%. ఒక దాని రేట్ 25% పెంచాడట. 25% పెంచితే ఎంత అవుతుంది? 125%. the quantity sold was decreased by 20%. సెల్లింగ్ వచ్చేసి ఎంత తగ్గించాడు? 20% తగ్గించాడు. అంటే 100 కు 20 తగ్గిస్తే 80%. వాట్ వాస్ ది నెట్ ఎఫెక్ట్? 80% సేల్స్ అయినాయి. రేట్ ఎంత పెరిగినప్పుడు? 125%. అంటే 25% రేట్ పెరిగి 125 అయినప్పుడు 80% అయినాయి సేల్స్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్ పోతుంది. 125 8 సార్. సో 125 into 8 5 8 40. 5 2 16 4 20. 8 1s, సో 8 5s 40 ఉంటుంది. 8 2 16 4 20 ఉంటుంది. 10 1000 by 10%. ఏమొచ్చింది?
100%. మళ్ళీ సేమ్ ఉంది, 25% పెరిగింది, ఇక్కడ 20% తగ్గింది, అయినా కూడా మళ్ళీ ఏమొచ్చింది, సేమ్ 100%కే వచ్చేసింది. అంటే నో ప్రాఫిట్ నో లాస్, సేమ్ 100%కే వచ్చింది, లాస్ లేదు ప్రాఫిట్ లేదు. ఏమైందంట, ప్రైస్ ఇంక్రీజ్ అయింది 25%, 125% అయింది, కానీ అమ్మేటప్పుడు సేల్స్ కాలేదు, 20% తగ్గిపోయాయి సేల్స్, అంటే 80% సేల్స్ అయ్యాయి. అంటే ఏమైందంటే ఉండే 100% అలాగే ఉంది అతనికి వచ్చిన అమౌంట్. నో ప్రాఫిట్ నో లాస్ కింద వస్తుంది. ఇక నెక్స్ట్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే పై చార్ట్ ఇస్తూ దానికి అటాచ్మెంట్ వచ్చేసి టేబుల్ ఆర్ కాలం కూడా ఇచ్చాడు. ఈ పై చార్ట్ చూస్తూ టేబుల్ చూస్తూ ఆన్సర్ చేయాలి. ఏమి ఇచ్చాడంటే కాలేజ్ ఎక్స్ లో దీంట్లో 6500 మెంబర్స్ ఉన్నారు, కాలేజ్ వై లో 9000 మెంబర్స్ ఉన్నారు. ఇవి డిఫరెంట్ సెక్షన్స్. సెక్షన్ ఏలో అందులో ఉండే 22%, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో, అలాగే కాలేజ్ వైలో ఉండే సెక్షన్స్ లో ఉండే పర్సంటేజ్. దీని తర్వాత ఏమి ఇచ్చాడంటే ఏ సెక్షన్ లో బాయ్స్ పర్సంటేజ్ ఇచ్చాడు, గర్ల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే 40% బాయ్స్ అయితే మిగతా 60% గర్ల్స్ అయిపోతారు. ఇక్కడ కూడా అంతే, 45% బాయ్స్ అయితే వైలో, మిగతా 55% గర్ల్స్ ఉంటారు సెక్షన్ ఏలో. కాబట్టి ఇది డేటా ఇచ్చింది. ఈ డేటా ప్రకారం మనం వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ డి, సెక్షన్ డి కాలేజ్ ఎక్స్. సో కాలేజ్ ఎక్స్ చూడాలి, సెక్షన్ డి చూడాలి. కాలేజ్ ఎక్స్ లో సెక్షన్ డి 15%. సో సెక్షన్ డిలో 15% ఉండాలి టోటల్. దాంట్లో టోటల్ స్ట్రెంత్ ఎంత, 6500 లో ఎంత పర్సెంట్ సెక్షన్ డిలో ఉండేది, 15%. 15% వేసుకుంటే జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్ పోతాయి. 15 5s are 75, 15 6s are 90 plus 7 97. 975 స్టూడెంట్స్ ఉన్నారు సెక్షన్ డిలో. 975 స్టూడెంట్స్ లో సెక్షన్ డిలో ఉంటే, సెక్షన్ డిలో మనకు కావాల్సింది గర్ల్స్ కావాలి. బాయ్స్ ఎంత పర్సెంట్, సెక్షన్ డిలో పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ కాలేజ్ ఎక్స్ లో సెక్షన్ డి చూస్తే 48% బాయ్స్ ఉంటే ఇంకా రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా 52. 48% బాయ్స్ అయినప్పుడు 52% గర్ల్స్ అవుతారు. అంటే 975 లో మనకు కావాల్సింది టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ డి, 52% గర్ల్స్. సో ఇందులో 52% ఎంతో కనుక్కోవాలి. ఇక క్యాన్సిలేషన్ చూసుకుందాం. 5 2s are 5 zeros, 5 1s 5, 47 ఉంటుంది, 5 9s 45, 5 5s 25. మళ్ళీ 5 తో పోతుంది, 5 4s are 5 3s 15, 15 పోతే 45 ఉంటుంది, 5 9s 45, 4 తో 4 1s 4 13s, 39 into 13, 39 into 13, 13 9s 117, 13 3s 39 plus 11, 39 plus 11 యాడ్ చేస్తే 50. సో గర్ల్స్ టోటల్ ఎంత, 507. తొందరపడి టోటల్ స్ట్రెంత్ రాసేస్తాం, వచ్చేసింది ఆన్సర్ 975. 975 అనేది డిలో ఉండే, ఈ డి సెక్షన్ లో ఉండే మొత్తం బాయ్స్ గర్ల్స్ అంతా కలిపి 975. ఆ 975 లో మనకు కావాల్సిన డి సెక్షన్ లో బాయ్స్ 48% పోతే గర్ల్స్ ఇంకో 52% రిమైనింగ్ ఉంటారు. ఆ 52% ఎంత అని కనుక్కుంటే మనకు ఎంత తెలిసింది, 507. సో 507 స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు సెక్షన్ డి లో కాలేజ్ ఎక్స్ లో. ఇక దీని తర్వాత ఉండే నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 62 63 64. ఇంతవరకే మనకు వచ్చిందంతా 64th క్వశ్చన్ వరకు. దాని తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్లు ఈ పేపర్లో రాలేదు ఇంతవరకు. 64th క్వశ్చన్ ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ ఏ ఆఫ్ కాలేజ్ ఎక్స్. ఇలాంటిదే సెక్షన్ ఏ లో చూడాలంట. కాలేజ్ ఎక్స్, కాలేజ్ ఎక్స్ లో సెక్షన్ ఏ 22%. సో 22% ఆఫ్ టోటల్ కాలేజ్ ఎక్స్ లో 6500 లో మనకు కావాల్సింది గర్ల్స్ కావాలి. సెక్షన్ ఏ, సెక్షన్ ఏ లో ఎక్స్ లో బాయ్స్ 40% కాబట్టి గర్ల్స్ 60%. సో వీళ్ళు గర్ల్స్. డైరెక్ట్ గా ఒకే లైన్ లో రాస్తున్నా. 22% ఉన్నారు సెక్షన్ ఏ కి సంబంధించి టోటల్ స్ట్రెంత్ లో, అందులో 60% గర్ల్స్. 2 zeros 2 zeros 0 0 క్యాన్సిల్ పోతుంది. 5 తో 5 13s are 5 2s are 2 1s are 2 3s are 22 into 13 3s 39. ఇంకా మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 39 to 78, 78 into 11
858. సో ఫోర్త్ ఆప్షన్. చాలా ఈజీ అయిపోయింది చూడండి, ఒకటే లైన్లో. గర్ల్స్ కావాలి, సెక్షన్ ఏలో 22% ఉండాలి అవుట్ ఆఫ్ 6500 ఎక్స్లో ఉండేవాళ్ళు. అందులో 40% బాయ్స్ అయితే ఏలో ఉండేవాళ్ళు, 60% గర్ల్స్ అవుతారు. సింగిల్ లైన్లో క్యాల్కులేషన్ అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ సెక్షన్ ఈ, సెక్షన్ ఈలో బాయ్స్, అండ్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ సెక్షన్ ఎఫ్ ఆఫ్ కాలేజ్ వై. కాలేజ్ వైలో చూడాలి మనం, ఇక్కడ ఉండేది టోటల్ 9000 ఉండాలి, మనకు డిఫరెన్స్ కనుక్కోవాలంట. సో 9000 లో డిఫరెన్స్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ సెక్షన్ ఈ, సెక్షన్ ఈలో 13% ఆఫ్ 9000. సో 13% ఆఫ్ 9000 లో బాయ్స్ కావాలి. బాయ్స్ ఇన్ సెక్షన్ ఈ, సెక్షన్ ఈలో బాయ్స్ 60%. దీనికి డిఫరెన్స్, దేనికి డిఫరెన్స్ కావాలి? ఇంకోటి సెక్షన్ ఎఫ్ కాలేజ్ వై, కాలేజ్ వై 9000, సెక్షన్ ఎఫ్ చూడాలి 10%. 10% ఆఫ్ 9000 ఇంటూ సెక్షన్ ఎఫ్ లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు చూడాలి. సెక్షన్ ఎఫ్ లో బాయ్స్ 57%. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది క్యాల్కులేట్ చేయాలంటే రెండిట్లో ముందు క్యాన్సిలేషన్ చేసి ఏమైనా కామన్ ఉంటే తీసేస్తే తొందరగా అయిపోతుంది. 2 zeros 2 zeros 0 0 0 0 క్యాన్సిల్ వెళ్ళిపోయినాయి, అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోయినాయి. సో 13 × 9 × 6 ఉంది ఇక్కడ, ఇక్కడ క్యాన్సిలేషన్ 2 zeros 2 zeros 0 0 0 0, ఇక్కడ కూడా క్యాన్సిల్ వెళ్ళిపోయింది అంతా. సో 9 × 57 ఇక్కడ, 13 × 9 × 6 ఇక్కడ. కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేసి 57 9s దీన్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసుకోవడమే. ఇంకా 9 6 54 × 13, 702. 13 4s 52, 13 5 65, 70. ఇక్కడ 57 9s 57 × 9, 9 6 9 5 45. సో 9 7 63, 9 5 45, ఒక 6 51, 513. ఈ రెండింటికి డిఫరెన్స్ 702 కు 513. సో సబ్ట్రాక్ట్ చేస్తే 9 12 అవుతుంది, 9 ఉంటుంది, 9 లో ఉన్నది 8 6 189. సో ఆన్సర్ ఎంత? 189. ఇది ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. 189 ఫస్ట్ ఆప్షన్. సో కొంచెం క్యాల్కులేటివ్, అంత పెద్దదైతే కాదు, అన్ని క్యాన్సిల్ ఈజీగా పోతున్నాయి. ఏం చేసాము? డిఫరెన్స్ కావాలంట. సెక్షన్ ఈలో బాయ్స్, సెక్షన్ ఎఫ్ లో బాయ్స్ కు, వై కాలేజ్ లో డిఫరెన్స్ వచ్చేసి 189. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకు రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించి వచ్చిన చివరి క్వశ్చన్. ది టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్స్ ఏ బి సి టుగెదర్ ఇన్ కాలేజ్ వై. కాలేజ్ వై లో ఏబిసి సెక్షన్స్ లో, కాలేజ్ వై లో ఏబిసి టోటల్ 18 15 33 37 57%. 57% ఆఫ్ గర్ల్స్ కావాలి ఏబిసిలో. కాలేజ్ వై, కాలేజ్ వై ఎంత స్ట్రెంత్? 9000. సో టోటల్ పర్సెంటేజ్ తీసుకుంటే మనకు వస్తుంది లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉన్నాయి గర్ల్స్. ది టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్స్ ఏబిసి టుగెదర్ ఇన్ కాలేజ్ వై ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ వై. సో ఏబిసి సపరేట్ చేసుకోవాల్సిందే మనం. ఒక్కొక్కటిగా క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ ఏ, వైలో సెక్షన్ ఏ, వైలో సెక్షన్ ఏ 18%. 18% ఆఫ్ టోటల్ 9000 ఇంటూ సెక్షన్ ఏలో ఉండే గర్ల్స్, సెక్షన్ ఏలో వైలో ఉండే బాయ్స్ 45% అయితే గర్ల్స్ 55%. ఇది ఒకటి వస్తుంది సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి, సెక్షన్ సి చేయాలి. సెక్షన్ బి 15%, నెక్స్ట్ 24%. 15%, నెక్స్ట్
24% of సో 15% ఆఫ్ 24% ఆఫ్ ఇదంతా 9000. గర్ల్స్ పర్సెంటేజ్ ఎంతో చూద్దాం. ఇది ఏలో, ఇది బిలో, ఇది సిలో. ఏలో 45% బాయ్స్ పోతే 55% గర్ల్స్ ఉంటారు. 48% బాయ్స్ వెళ్ళిపోతే 52% గర్ల్స్ ఉంటారు. లాస్ట్ది సిలో 55% బాయ్స్ పోతే 45% గర్ల్స్ ఉంటారు. సో ఈ మూడు క్యాల్కులేట్ చేయాలి. మూడు క్యాల్కులేట్ చేసి టోటల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ వై. కాలేజ్ వైలో టోటల్ స్టూడెంట్స్ ఎంత, 9000లో వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఎంత పర్సెంటేజ్ చూడాలి. సో ఇది క్యాల్కులేట్ చేసుకుంటే 2 zeros 2 zeros 0 0 క్యాల్కులేట్ పోతుంది క్యాన్సిలేషన్. ఇక 5తో 5 11s 5 2s 2 1s 2 9s 9 9s are 81 81 into 11 81 into 11 చేస్తే 11 1s 11 88 89 891 సెక్షన్ ఏ కి సంబంధించి. అలాగే సెక్షన్ బి, సెక్షన్ సి క్యాల్కులేట్ చేస్తే 2 zeros 2 zeros 0 0. ఇక క్యాన్సిలేషన్ చేయాలంటే 5తో 5 3s are 5 2s are 2 1s are 2 26 are 3 9s are 27 27 into 26 9 3s 27 into 26. సో 27 into 26 మల్టిప్లై చేసుకుంటే 6 7s 42 12 plus 4 16 2 7s 14 2 2s 4 plus 1 5 702. ఇక్కడ 702 వచ్చింది. ఆల్రెడీ ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసింది వచ్చింటే వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి 702 వచ్చింటే, లేదంటే క్యాల్కులేట్ చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కటి. సిలో 2 zeros 2 zeros 0 0 క్యాన్సిల్ పోతే 5 9s are 5 2s are 2 1s 2 12s క్యాన్సిల్ పోయింది. 12 into 9 into 9 9 9s 81 81 12s 81 into 12 972. వీటి టోటల్ కావాలి. 891 702 972. సో 891 702 and 972 2 4 5 16 8 10 17 8 25 2565. సో దీని పర్సెంటేజ్ కావాలి టోటల్లో. టోటల్ ఎంత ఉంది? 9000 స్ట్రెంత్ టోటల్ కాలేజ్ వైజ్ స్ట్రెంత్ 9000. అందులో మనకు కావాల్సింది ఏమంటే 2565 గర్ల్స్ ఉన్నారు. ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఇది క్యాల్కులేట్ చేసి మనకు కావాల్సిన పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 2 zeros 2 zeros 5తో 5 5s are 25 5 1s 5 5 3s 15 5 1s 5 8s. సో ఇక 9తో పోతుంది. 5 plus 3 8 plus 1 9తో పోతుంది. 9 2s are 18 9 5s 45 45 పోతే 63 ఉంటుంది. 9 7 63. సో 57లో హాఫ్ 28.5%. సో 28.5% అనేది మనకు ఆప్షన్ 4 కావాలనే. లాస్ట్ క్వశ్చన్ బాగా లెంతీగా ఇచ్చాడు. ఏలోది బిలోది సిలోది గర్ల్స్ రేషియోస్ పర్సంటేజెస్ తీసుకొని ఒక్కొక్క సెక్షన్లో ఎంత స్ట్రెంత్ ఉంది కనుక్కున్న తర్వాత టోటల్ చేస్తే ఈ టోటల్ వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్స్ ఏబిసి టుగెదర్ అన్ని కలిపితే టోటల్ స్ట్రెంత్ 9000 కాలేజ్ స్ట్రెంత్ లో ఎంత పర్సెంట్ అంటే 28.5% అని తెలిసింది. సో ఆప్షన్ 4. ఇవి ఈ రోజు షిఫ్ట్ లో మార్నింగ్ షిఫ్ట్ లో ఈ రోజు జరిగిన అంటే 20th జరిగిన ఎగ్జామ్ లో మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చిన రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్. తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా వచ్చినవి మాకు ఈవినింగ్ పేపర్ వచ్చిన తర్వాత అందులో ఉండే అర్థమెటిక్ కానీ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి పెడతాము. వీలైనంత వరకు వేటికి ఆన్సర్ దొరికితే అవన్నీ కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము సచివాలయానికి సంబంధించి అన్ని కూడా క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ అన్ని సాల్వ్ చేసి మీకోసము చేసి పెడతాము. థ్యాంక్ యూ.